బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మండలంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా 18వ వార్డులోని పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మండలంలో ఎక్కడా లేని విధంగా కోట్ల రూపాయలతో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేశామన్నారు. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని కొనియాడారు. గెలుస్తామన్న ధీమాను వదిలి కష్టపడి పనిచేయాలని తెలిపారు. నాయకులు కార్యకర్తల మధ్య విభేదాలు మనస్పర్ధలు ఏమైనా ఉంటే పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ప్రతిపక్షాలు ఎంతమంది ఏకమైనా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చెయ్యలేరన్నారు. రాబోయే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం మరలా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 4 సంవత్సరాల 9 నెలలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2-3 నెలల్లో ఎన్నికలకు పోబోతామన్నాం. బహుశా మార్చి ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ రావచ్చు, ఏప్రిల్లో పోలింగ్ ఉండొచ్చు. 19లో బుచ్చిరెడ్డిపాలెం మండలం 11,700 మెజార్టీ మనకిచ్చారు. వాళ్ళు పెట్టినటువంటి బాధ్యతలు ఒమ్ము చేయకుండా ప్రజలందరూ మనల్ని ఆశీర్వదించారు. నాయకులు కార్యకర్తలు కూడా బాగా కష్టపడి పనిచేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 10 మున్సిపాలిటీలు ఇస్తే అందులో నెల్లూరు జిల్లా నుంచి మొట్టమొదటిగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ చేయడం జరిగింది. అదేవిధంగా మనం నగర పంచాయతీ అయిన తర్వాత సెంట్రల్ లైటింగ్ శాంక్షన్ చేయించుకున్నాం. ఇంచుమించు ఒక 60% వరకు టౌన్లో అన్ని వార్డులలో కూడా పనులు చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ పథకాలకు కూడా శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు. దాదాపు 2,75,000 కోట్లు పార్టీలు చూడకుండా ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ప్రజలకు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. చుట్టి పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, వర్గాలు చూడకుండా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కానీ, బుచ్చి మండలం కానీ సంక్షేమ పథకాలు విజయవాడ నుంచి బటన్ నొక్కడం నేరుగా లబ్ధిదారులకు అందిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో దాదాపు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు చేసిన ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక ఆయన వెలగబెట్టాడు. కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు వెలగబెట్టడం జరిగింది. ఏ రోజు కూడా రైతుల మీద దృష్టి పెట్టింది లేదు. రైతుల మీద దృష్టి పెట్టి ఇబ్బందులు పడుతున్నటువంటి రైతును ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనం ప్రజల్లోకి వెళ్ళగలం. ఎందుకంటే సంక్షేమ పథకాలు చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. రైతులకు పెద్ద ఎత్తున ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈనాం భూములు కానీ, చుక్కల భూములు కానీ ఇవన్నీ కూడా పరిష్కారం చేశాం. మనం ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడిగే హక్కు మనకుంది. మనం పని చేశాం. 9 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం జరిగిందో, 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం జరిగిందో ప్రజలందరికీ కూడా తెలుసు. మనం చేశాం కాబట్టి ప్రతి కుటుంబాన్ని మనం కదిలించవచ్చు. మనం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఈ సంక్షేమ పథకాలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. అది మన జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి 5 మండలాల్లో పార్టీ నాయకులతో, కార్యకర్తలతో ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వదిలేయండి. ఏముందలే, సంక్షేమ పథకాలు ఇచ్చాడు, అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాడు, ప్రసన్న గెలిచిపోతాడు, ఎంపీ క్యాండిడేట్ గెలిచిపోతాడని దయచేసి ఇళ్లలో కూర్చోవద్దు. మన కష్టం మంది, మనం పని చేయాల్సిందే. ప్రతి గడప మనం తొక్కాలి. మనం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేశాం. మనకు ఆ ధైర్యం ఉంది. నాయకులు, కార్యకర్తలు
ఓటర్లను పోలింగ్ బూత్కు తీసుకువెళ్ళి ఓటు వేయించే దాంట్లో ప్రముఖ పాత్ర వహించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా గమనించండి. ఈ 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కొంతమంది కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ లిస్ట్ అయితే నా దగ్గర ఉంది. మీరు కూడా వాళ్ళని కలిసి మనకు సహాయం చేయమని చెప్పి అడగండి. వాళ్ళు కూడా యాక్టివ్ అయ్యే విధంగా మీరు కూడా వాళ్ళని ముందుకు తీసుకురండి. అవసరమైతే నేనైనా కూడా వాళ్ళతో మాట్లాడతాను. ప్రతి గ్రామంలో మన పార్టీలోనే 2 గ్రూప్స్ ఉన్నాయి. కొన్ని గ్రామాలలో, అన్ని గ్రామాల్లో లేవు. దయచేసి ఒకటే మనం చేస్తున్నాను. మీరు ఈ చిన్న చిన్న సమస్యల మీద వర్గాలు పెట్టుకొని పార్టీ నష్టపోతుంది, నేను నష్టపోతాను, పార్టీ నేను నష్టపోతే జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోతాడు. ఇవాళ దయచేసి చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అవి వదిలేసి అందరూ కూడా దయచేసి పార్టీ కోసం కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇతర పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు చాలా మంది మన పార్టీలోకి వస్తామని ఉన్నారు. వద్దను. మొట్టమొదటి నుండి నన్ను, పార్టీని కనిపెట్టుకున్న వాళ్ళకు మాత్రం ప్రయారిటీ ఉంటుంది. వచ్చిన వాళ్ళను కూడా మనం గౌరవించాలి కాబట్టి వాళ్ళను కూడా గౌరవిస్తూ పార్టీలోకి ఆహ్వానించండి. దయచేసి వద్దు అని మాత్రం అనవద్దు.